చేసుకో, ఎవరికైనా చెప్పుకోకు అని ఇట్లా ఆమెను బెదిరించడం జరిగింది. కానీ ఈరోజు బిఎన్ఎస్ ఆధ్వర్యంలో కదిరిలో రిలే నిరాహార దీక్షలు ఈరోజు 9వ రోజుకు చేరాయి. ఇంతవరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఈవో కానీ దీనికి సంబంధించి అధికారులు కానీ ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి వాళ్ళు వచ్చి ఆమెకు న్యాయం చేసేంత వరకు ఈ రిలే నిరాహార దీక్షలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడుతుందని చెప్పుమా, గట్టిగా చెప్పు. మా ఆయన చెప్పే సంవత్సరం అవుతుంది. దొడ్డప్ప అని మా ఆయన, నా పేరు అనుసూయమ్మ. ఊళ్ళో ఉద్యోగం ఏమంటే డబ్బులు ఇలే, వాళ్ళు ఉద్యోగం కానీ ఇలే,